హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. అలాగే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసాం, రైట్? ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తే టైప్ 1లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఫైండింగ్ ఏ స్పీడ్, టైప్ 2లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఫైండింగ్ ఏ టైం, టైప్ 3లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఫైండింగ్ ఏ డిస్టెన్స్, టైప్ 4లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఫైండింగ్ యావరేజ్ స్పీడ్, ఫైనల్గా టైప్ 5లో ప్రపోర్షనల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మనం ఈ వీడియోలో టైప్ 1 క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం, అంటే ఫైండింగ్ ఏ స్పీడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇన్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 60 కిలోమీటర్స్ అర్జున్ టేక్స్ 2 hours more than Rohit. If Arjun double his speed, then he would have take 1 hour less than Rohit. అర్జున్స్ ఒరిజినల్ స్పీడ్ ఇస్. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనం సేమ్ ఇలాంటి క్వశ్చన్ని ప్రీవియస్ వీడియోలో కూడా సాల్వ్ చేసాం. ఓకే, ఇక్కడ మనకి టైం డిఫరెన్స్ ఇచ్చారు, రైట్? మనం ఈ టైం డిఫరెన్స్ ఇచ్చేసి క్వశ్చన్ కనుక సాల్వ్ చేస్తే చాలా త్వరగా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమన్నది అర్జున్ యొక్క ఒరిజినల్ స్పీడ్ కాబట్టి అర్జున్ ఒరిజినల్ స్పీడ్ని మనం ఎక్స్ కేఎంపిహెచ్ అనుకుందాం. ఓకే, ఈ అర్జున్ స్టార్టింగ్లో ఈ 60 కిలోమీటర్స్ని ఎక్స్ స్పీడ్తో ట్రావెల్ చేశారు. ఈ అర్జున్ తర్వాత సేమ్ 60 కిలోమీటర్స్ని డబుల్ ఎక్స్ స్పీడ్తో ట్రావెల్ చేశారు, అంటే 2x. సో ఈ రెండింటికి టైం డిఫరెన్స్ అనేది మనకి స్టార్టింగ్లో 2 hours లేట్ ఉంది, తర్వాత డబుల్ స్పీడ్లో మనకి 1 hour ఎర్లీ ఉంది కాబట్టి ఇది మనకి మైనస్ 1 అవుతుంది. టోటల్ మనకి 3 hours వస్తుంది, రైట్? దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి కావాల్సిన అర్జున్ యొక్క ఒరిజినల్ స్పీడ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇది 60/2x వస్తుంది ఈక్వల్ టు 3. సో x ఈక్వల్ టు 10 kmph. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ది స్పీడ్స్ ఆఫ్ ఎ బస్ అండ్ కార్ ఈజ్ 7:11. If the car covers a distance of 396 kilometers in 6 hours, what is the speed of the bus in kmph? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి స్పీడ్ రేషియో ఇచ్చారు, బస్సుకి అలాగే కారుకి సంబంధించి స్పీడ్ రేషియో అనేది 7:11 ఇచ్చారు, రైట్? సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది బస్సు స్పీడ్ కాబట్టి మన ఆన్సర్ అనేది 7 parts అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ ఏ అనేది 7 multiple, ఆప్షన్ డి కూడా 7 multiple కాబట్టి మనం ఇంకా క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం చూస్తే కార్ అనేది 396 కిలోమీటర్స్ని 6 hours ట్రావెల్ చేసిందని చెప్పారు. అంటే ఇప్పుడు కార్ స్పీడ్ అనేది 396/6 అవుతుంది. 6 అనేది 396ని ఎగ్జాక్ట్గా 66 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, రైట్? అంటే కార్ స్పీడ్ అనేది మనకి 66 kmph వచ్చింది. ఇది మనకి క్వశ్చన్లో 11 partsకి ఈక్వల్, రైట్? సో 11 parts ఈక్వల్ టు 66 అయితే 1 part ఈక్వల్ టు మనకి 6 వస్తుంది. మనకు కావాల్సింది బస్సు స్పీడ్ కాబట్టి బస్సు స్పీడ్ అనేది 7 parts. 7 into 6 అంటే మనకి 42 kmph వస్తుంది. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 57.6 kilometers in 48 minutes. వాట్ ఈస్ ఇట్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్? ఓకే, ఒక ట్రైన్ 57.6 కిలోమీటర్ డిస్టెన్స్ని 48 నిమిషాల్లో ట్రావెల్ చేస్తుందని చెప్పారు. అయితే ట్రైన్ యొక్క స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో స్పీడ్ అంటే మనకి డిస్టెన్స్ బై టైం, రైట్? ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది కిలోమీటర్లు ఇచ్చారు కాబట్టి దీన్ని మనం మీటర్లోకి కన్వర్ట్ చేద్దాం. మీటర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 1000 చేయాలి, రైట్? కాబట్టి 57.6ని ఇంటూ 1000 చేస్తే మనకి 57,600 వస్తుంది. ఈ డిస్టెన్స్ని ట్రైన్ అనేది 48 నిమిషాల్లో ట్రావెల్ చేస్తుందని చెప్పారు, బై 48. ఈ 48 నిమిషాన్ని సెకండ్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60 వేయాలి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ట్రైన్ యొక్క స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్స్లో వస్తుంది, రైట్? సో 0 క్యాన్సిల్. ఈ 48లో 8 అనేది 6 టైమ్స్, ఈ 5 and 6లో 8 అనేది 72 టైమ్స్. 6 into 6 అంటే మనకి 36 వస్తుంది. ఇది మనకి 72ని ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ కట్ చేస్తుంది. సో మన ఆన్సర్ అనేది ఇప్పుడు 20 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
A man covers a certain distance in 8 hours at the speed of 75 km per hour. To cover the same distance in 6 hours, what should be his speed? ఓకే, ఈజీ క్వశ్చన్. ఒక మ్యాన్ గంటకి 75 కిలోమీటర్ల వేగంతో ఒక డిస్టెన్స్ని 8 గంటల్లో రీచ్ అవుతారు. అదే డిస్టెన్స్ని 6 గంటల్లో రీచ్ అవ్వాలంటే మ్యాన్ యొక్క స్పీడ్ ఎంత ఉండాలని అడుగుతున్నారు, రైట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెండు కేసెస్లో డిస్టెన్స్ అనేది సేమ్, రైట్? ఫస్ట్ కేసులో డిస్టెన్స్ అంటే 8 ఇంటూ 75 వస్తుంది. సో ఇదే డిస్టెన్స్ని 6 గంటల్లో రీచ్ అవ్వాలంటే మ్యాన్ యొక్క స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేస్తే స్పీడ్ అనేది ఎంత వస్తుంది? 6లో 2 అనేది 3 టైమ్స్, 8లో 2 అనేది 4 టైమ్స్. ఈ 3 75ని ఎగ్జాక్ట్గా 25 టైమ్స్ కట్ చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన స్పీడ్ అంటే 4 ఇంటూ 25 అవుతుంది, అంటే మనకి 100 kmph అవుతుంది, రైట్? సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రష్మిక హ్యాడ్ టు ట్రావెల్ 612 kilometers in a car traveling at a certain speed. If she reached her destination in 9 hours, find the speed of the car. ఓకే, 612 kilometers ని 9 hours లో రీచ్ అయితే స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో 612/9 అంటే ఈ 9 612ని ఎగ్జాక్ట్గా 68 టైమ్స్ కట్ చేస్తున్నారు, రైట్? సో మన ఆన్సర్ అనేది 68 km/h. ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ రీచెస్ స్కూల్ ఆన్ హిస్ బైసికల్ 3/2 hours at a speed of 8 km/h. On the return journey, he rests for half an hour and takes a route which is 1 kilometer shorter. What should be the percentage increase in the speed of the bicycle so that he reaches home in the same time? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో స్టూడెంట్ 8 km/h ట్రావెల్ చేస్తే స్కూల్కి 3/2 hours రీచ్ అవుతారని చెప్పారు. సో ఇక్కడ మనం డిస్టెన్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే స్పీడ్ అనేది 8 ఉంది, టైం అనేది 3/2 ఉంది. సో డిస్టెన్స్ అంటే మనకి 12 kilometers వస్తుంది. ఇది మనకి ఆన్వర్డ్ జర్నీ డిస్టెన్స్. ఇదే సేమ్ డిస్టెన్స్ని రిటర్న్ జర్నీలో సేమ్ 3/2 hours రీచ్ అవ్వాలి. కానీ ఏం చేశారంటే మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నారు, రైట్? సో హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవడం వల్ల ఈ 12 kilometers నేను ఆన్ టైంలో రీచ్ అవ్వలేనని చెప్పి ఈయన ఏం చేశారంటే ముందు స్టార్టింగ్లో వచ్చిన రూట్ కన్నా 1 kilometer షార్ట్ ఉన్న రూట్ని తీసుకున్నారు. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది మనకి 1 kilometer షార్ట్ కాబట్టి 12 - 1 అవుతుంది. ఈ 12 - 1 kilometersని ఆన్ టైంలో రీచ్ అవ్వాలి అంటే ఎంత స్పీడ్తో ట్రావెల్ చేయాలో ఇప్పుడు చూద్దాం, రైట్? ఇక్కడ 12 - 1 అంటే 11 వస్తుంది. 3/2 - 1/2 అంటే 2/2 వస్తుంది. 2/2 అంటే 1, రైట్? సో మనకి ఇక్కడ స్పీడ్ అనేది 11 kmph అవుతుంది. ఓకే, ఇక్కడ స్టార్టింగ్లో 8 km/h ఉంది, మనకి ఇక్కడ ఎండింగ్ వచ్చేసరికి 11 km/h అయింది. సో ఇక్కడ మనం పర్సంటేజ్ ఇంక్రీజ్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ స్పీడ్, పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఇక్కడ 11 ఉంది, ఇక్కడ స్టార్టింగ్లో 8 kmph ఉంది. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే డిఫరెన్స్ బై స్మాల్ వాల్యూ కాబట్టి డిఫరెన్స్ అనేది 11 - 8 బై స్మాల్ వాల్యూ అంటే 8 into 100, రైట్? సో 3/8 into 100 అంటే మనకి ఈ వాల్యూ ఎంత వస్తుంది? 37.5% వస్తుంది. ఓకే, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సచిన్ అండ్ అనిల్ స్టార్టెడ్ వాకింగ్ అట్ ద సేమ్ టైమ్ టువర్డ్స్ కల్కా which is 50 km away from Chandigarh. The speed of the Sachin is 6 km/h less than that of Anil. Anil reaches Kalka and immediately start walking back to Chandigarh. On the way, he meets Sachin at a distance of 20 km from Kalka. Find the speed of the Sachin. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మన క్వశ్చన్లో సచిన్ యొక్క స్పీడ్ అడిగారు కాబట్టి సచిన్ స్పీడ్ని మనం ఎక్స్ అనుకుందాం. సచిన్ స్పీడ్ అనేది అనిల్ స్పీడ్ కంటే 6 km/h లెస్ కాబట్టి అప్పుడు అనిల్ స్పీడ్ అనేది మనకి x + 6 km/h అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి కల్కా అనేది చండీగఢ్ నుంచి 50 km అవేలో ఉంది కాబట్టి చండీగఢ్ నుంచి కల్కా మధ్య దూరం అనేది 50 km. ఇది చండీగఢ్, ఇది కల్కా. ఈ చండీగఢ్ నుంచి సచిన్ అలాగే అనిల్ అనేవారు స్టార్ట్ అయ్యారు. సచిన్ నెక్స్ట్ కిలోమీటర్తో స్టార్ట్ అయితే అనిల్ x + 6 kilometersతో సేమ్ టైంలో స్టార్ట్ అయ్యారు. కాబట్టి అనిల్ అనేవారు కల్కాకి ముందు చేరుకున్నారు.
ఈ కల్కా చేరుకున్న తర్వాత ఆయన ఇమ్మీడియట్‌గా రిటర్న్ అయ్యారు. సో, ఈ రిటర్న్ జర్నీలో ఈ పాయింట్‌లో అనిల్ సచిన్‌ని మీట్ అయ్యారు. ఈ పాయింట్ అనేది కల్కా నుంచి 20 కిలోమీటర్స్ ఉందని చెప్పారు. కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది మనకి 30 కిలోమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అనిల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశారో చూద్దాం. అనిల్ ఈ టోటల్ జర్నీని కవర్ చేశారు. అలాగే రిటర్న్ జర్నీలో 20 కిలోమీటర్ కవర్ చేశారు కాబట్టి అనిల్ టోటల్ డిస్టెన్స్ అనేది 70 కిలోమీటర్స్ అవుతుంది. సచిన్ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఓన్లీ 30 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేశారు, రైట్? సచిన్ డిస్టెన్స్ అనేది 30 కిలోమీటర్స్. ఈ రెండు కేసెస్లో మనకి టైం అనేది కాన్స్టెంట్ కాబట్టి టైంని ఈక్వల్ చేద్దాం. ఓకే, సచిన్ 30 కిలోమీటర్స్ని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేశారు. అనిల్ ఈ 70 కిలోమీటర్స్ని ఎక్స్ ప్లస్ 6 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేశారు. సో ఈ రెండు కేసెస్లో టైం ఈక్వల్ కాబట్టి దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి సచిన్ స్పీడ్ ఎంతో వస్తుంది. ఓకే, దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 30x ప్లస్ 180 ఈక్వల్ టు 70x. ఓకే, సో 40x ఈక్వల్ టు 180 అవుతుంది. 0 0 క్యాన్సిల్. మనకు కావాల్సింది స్పీడ్ కాబట్టి స్పీడ్ ఈక్వల్ టు 18/4. ఇది మనకి ఎగ్జాక్ట్గా 4.5 kmph వస్తుంది. సో ఈ ఎక్స్ అనేది సచిన్ స్పీడ్ కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. A and B start driving simultaneously from point X and go towards point Y. X and Y are 60 km apart. A's speed is 4 km per hour less than that of B. B, after reaching Y, returns and meets A at a point 12 km away from point Y. Find the A speed. ఓకే, సిమిలర్ క్వశ్చన్ మనం ఇంతకుముందు సాల్వ్ చేసాం. ఇక్కడ ఏ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో ఏ స్పీడ్ని మనం ఎక్స్ అనుకుంటే ఏ స్పీడ్ అనేది బి స్పీడ్ కంటే 4 కిలోమీటర్ పర్ అవర్ లెస్ అని చెప్పారు. కాబట్టి బి స్పీడ్ అనేది మనకి ఎక్స్ ప్లస్ 4 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఇక్కడ మన క్వశ్చన్లో ఎక్స్ వై యొక్క మధ్య డిస్టెన్స్ అనేది 60 కిలోమీటర్స్ ఇచ్చారు, రైట్? ఇది 60 కిలోమీటర్స్. ఈ పాయింట్ ఎక్స్ దగ్గర ఏబీలు ఇద్దరు ఒకే టైంలో జర్నీ స్టార్ట్ చేశారు. బి యొక్క స్పీడ్ ఎక్కువ కాబట్టి ఈయన వైని ముందుగా రీచ్ అవుతారు. ఈ రిటర్న్ జర్నీలో ఈ పాయింట్ దగ్గర బి అనేవారు ఏని మీట్ అయ్యారు. ఓకే, సో ఈ పాయింట్ అనేది వై నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఎక్స్ నుంచి ఈ పాయింట్ అనేది ఇప్పుడు 48 కిలోమీటర్స్లో ఉంటుంది, రైట్? ఇప్పుడు బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక చూస్తే బి ఆన్వర్డ్ జర్నీ మొత్తం క్లియర్ చేశారు. రిటర్న్ జర్నీలో 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. అంటే టోటల్ 72 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. అదే టైంలో ఏ 48 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేశారు. ఓకే, సో ఈ రెండు కేసెస్లో టైం అనేది కాన్స్టెంట్ కాబట్టి మనం టైంని ఈక్వల్ చేద్దాం. ఏ అనేవారు 48 కిలోమీటర్స్ని ఎక్స్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే సేమ్ టైంలో బి 72 కిలోమీటర్స్ని ఎక్స్ ప్లస్ 4 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేశారు. ఓకే, సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఏ యొక్క స్పీడ్ ఎక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 48లో 12 4 టైమ్స్, 72లో 6 టైమ్స్. సో 4x ఇంటూ 16 ఈక్వల్ టు 6x. ఓకే, సో 2x ఈక్వల్ టు 16. మనకు కావాల్సిన స్పీడ్ కాబట్టి x ఈక్వల్ టు A2 kmph. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 boys, Rishi and Vamsi, start at the same time to ride from Lucknow to Kanpur. That is 95 km away. Rishi travels 5 km per hour slower than Vamsi. Vamsi reaches Kanpur and immediately starts to travel back. On his return journey, he meets Rishi, who is 25 km away from Kanpur. Find the Rishi speed. ఓకే, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్లో మనం టైమ్స్ని ఈక్వల్ చేస్తే ఇది రిషి, ఇది వంశీ, రైట్? వంశీ ఎంత డిస్టెన్స్ కవర్ చేశారో చూద్దాం. ఆన్వర్డ్ జర్నీలో 95 కిలోమీటర్స్, రిటర్న్ జర్నీలో 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు, రైట్? రిషి ఆన్వర్డ్ జర్నీలో 95 మైనస్ 25 అంటే 70 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేశారు, రైట్? ఇక్కడ రిషి స్పీడ్ అనేది మనం ఎక్స్ అనుకుంటే రిషి స్పీడ్ వంశీ స్పీడ్ కంటే 5 కిలోమీటర్ పర్ అవర్ తక్కువ అని చెప్పారు. సో వంశీ స్పీడ్ అనేది రిషి స్పీడ్ కంటే 5 కిలోమీటర్ పర్ అవర్ ఎక్కువ అవుతుంది, రైట్? ఈ రెండు కేసెస్లో టైం అనేది ఈక్వల్ కాబట్టి దీన్ని ఈక్వల్ చేద్దాం. సో 70/x
95 ప్లస్ 25 అంటే ఇది మనకి 120 వస్తుంది. సో 120/x+5 0 0 క్యాన్సిల్. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7x - 12x అంటే 5x వస్తుంది. ఇది మనకి 7 × 5 అంటే 35కి ఈక్వల్ అవుతుంది. సో మనకు కావాల్సింది రిస్ట్ స్పీడ్ కాబట్టి ఇది మనం x అనుకున్నాం. సో x ఈక్వల్ టు 35/5 అంటే 7 kmph వస్తుంది, రైట్? సో మన ఆన్సర్ అనేది 7 kmph. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాము can reach a certain distance in 30 hours. If he reduce his speed by 1/15, he goes 10 km less in that time. Find his speed. ఓకే, మనల్ని రాము స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన రెండు కేసెస్లో టైం అనేది సేమ్, రైట్? ఇది మనకి 30 అవర్స్ ఇచ్చారు కాబట్టి ఈ రెండు కేసెస్లో టైంని ఈక్వల్ చేద్దాం. ఎలా ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ కేసులో రాము డి డిస్టెన్స్ని ఎస్ స్పీడ్తో ట్రావెల్ చేశారు. సెకండ్ కేసులో ఆయన తన స్పీడ్ని 1/15 తగ్గించారు. కాబట్టి ఇప్పుడు రాము 14/15 స్పీడ్తోనే ట్రావెల్ చేస్తున్నారు. ఈ స్పీడ్ని తగ్గించడం వల్ల ఆయన ఇంతకుముందు ట్రావెల్ చేసిన దానికంటే 10 కిలోమీటర్స్ తక్కువ ట్రావెల్ చేశారని చెప్పారు, రైట్? సో ఈ రెండు కేసెస్లో టైం అనేది ఈక్వల్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇక్కడ స్పీడ్ ఉంది, ఇక్కడ కూడా స్పీడ్ ఉంది కాబట్టి క్యాన్సిల్. ఇప్పుడు ఈ రెండింటి నుంచి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 14 × d/15 ఈక్వల్ టు d - 10. 14 × d ఈక్వల్ టు 15d - 150, రైట్? సో దీని నుంచి డిస్టెన్స్ అంటే 150 కిలోమీటర్స్ వస్తుంది. మనకు కావాల్సింది స్పీడ్ కాబట్టి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే 150 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మన టైం మనకి 30 అవర్స్ ఇచ్చారు బై 30. సో ఇది మనకి 5 kmph వస్తుంది, రైట్? సో మన ఆన్సర్ అనేది 5 kmph. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. సేల్స్మెన్ హ్యాస్ టు కవర్ 6 kilometers in 3/4 hours. If he covers half of the distance in 2/3 of the total time, then what must be his speed to the remaining distance in the remaining time? ఓకే, ఈజీ. యాక్చువల్గా సేల్స్ మ్యాన్ 6 kilometersని 3/4 అవర్స్లో ట్రావెల్ చేయాలి, రైట్? కానీ ఆయన హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని అంటే 6 kilometersలో హాఫ్ అంటే 3 kilometers. ఈ 3 kilometersని 2/3 ఆఫ్ టోటల్ టైంలో ట్రావెల్ చేశారు. ఓకే, సో 2/3 ఆఫ్ టోటల్ టైం అంటే 3/4. దీన్ని మనం సాల్వ్ చేస్తే 3 3 క్యాన్సిల్. 2 4లో 2 టైమ్స్ అంటే హాఫ్ అన్ అవర్లో 3 kilometers ట్రావెల్ చేశారు. అయితే రిమైనింగ్ డిస్టెన్స్ అంటే ఇంకా 6 - 3 అంటే 3 kilometers ఉంది. రిమైనింగ్ టైం అంటే 3/4లో నుంచి 1/2 తీసేస్తే ఇంకా మనకి 1/4 అవర్స్ ఉంటుంది, రైట్? సో ఈ 3 kilometersని 1/4 అవర్లో ట్రావెల్ చేయాలి. అయితే ఇక్కడ స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ మనకి 3 kilometers ఉంది. టైం అంటే 1/4 అవర్స్ ఉంది, రైట్? ఇది మనకి 12 km/h వస్తుంది. ఓకే, సో మన ఆన్సర్ అనేది సి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రీతి ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ ఫ్రమ్ రాజధాని ఎక్స్ప్రెస్ విచ్ ఈస్ రన్నింగ్ 6 minutes late. Driver increased its speed by 4 km/h. But doing this, the train arrives on time at the next station, which is at the distance of 36 km. Find the actual speed of the train. ఓకే, ఇక్కడ మనకి టైం డిఫరెన్స్ అనేది 6 నిమిషాలు ఉంది, రైట్? సో దీన్ని గంటలోకి మారిస్తే బై 60 అవుతుంది. యాక్చువల్గా స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ అనేది 36 kilometers ఉంది. ఈ 36 kilometersని ట్రైన్ x km/h ట్రావెల్ చేస్తే ఆన్ టైంలోనే రీచ్ అవుతుంది. కానీ 6 నిమిషాలు లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఈ 6 నిమిషాలని కవర్ చేయడానికి ట్రైన్ స్పీడ్ అనేది 4 kilometers పెంచారు. ఓకే, సో డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది. ఇప్పుడు స్పీడ్ని 4 km/h పెంచారు కాబట్టి ఈ పెంచిన స్పీడ్ అనేది ఇక్కడ లేట్ అయిన 6 నిమిషాలని కవర్ చేస్తుంది. ఓకే, సో ఇది కూడా టైమే, ఇది కూడా టైమే కాబట్టి దీని డిఫరెన్స్ అనేది మనకి 6 నిమిషాలకి ఈక్వల్. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి యాక్చువల్ స్పీడ్ x అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయకుండా ఈ x యొక్క వాల్యూని త్రూ ఆప్షన్ నుంచి వెరిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి 36 ఉంది, ఇక్కడ కూడా 36 ఉంది. సో రెండు ఫ్రాక్షన్లో మినిమం ఏదో ఒక ఫ్రాక్షన్ నుంచి
ఈ 36ని కట్ అయ్యేలాగా ఈ ఎక్స్ వాల్యూని చూజ్ చేసుకుంటే అప్పుడు మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం వెరిఫై చేస్తే ఈ 36 కట్ అవ్వాలంటే మనకు ఆప్షన్ నుంచి 36 ఉంది కాబట్టి ముందు దీన్ని వెరిఫై చేద్దాం, రైట్? సో 36/36 మైనస్ 36/36 ప్లస్ 4 అంటే 40 వస్తుంది, రైట్? సో ఇది మనకి 1 అవుతుంది. ఎల్సిఎం అనేది 40 అవుతుంది. 40 మైనస్ 36 అంటే 4 వస్తుంది. సో ఇది మనకి 1/10 వస్తుంది. దీని వాల్యూ కూడా 1/10 కాబట్టి ఇక్కడ 36 అనేది మనకి ఎక్స్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి స్పీడ్ అనేది 36 km/h కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఓకే.